నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాలు కానీ రాష్ట్ర ప్రజలంతా ఆ నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ఎస్, వాస్తవం ఇది. హైదరాబాద్కు ఒక ప్రముఖమైనటువంటి నియోజకవర్గం అది జూబ్లీ హిల్స్. ఎందుకంటే అక్కడ చాలా పెద్దోళ్ళు ఉంటారు. ఇది ఎందుకు మాట్లాడాను ఆ మాట పెద్దోళ్ళు అనేది, జూబ్లీ హిల్స్ అనేసరికి సినిమా వాళ్ళు కానీ ఆయా వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉంటారు. చాలా కాస్ట్లీ కాన్స్టిట్యున్సీ అది జూబ్లీ హిల్స్. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది నవంబర్లో. దీనికి సంబంధించి 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ సునీత, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి ఇంకా అనౌన్స్ చేయలేదు, దాదాపుగా ఆయనకే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఈ 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. ఎస్, 100%. మీరు కావాలంటే రిజల్ట్ తర్వాత ఈ వీడియోను ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నవీన్ యాదవ్ యువకుడిగా, యువ నాయకుడిగా, ఆయన స్థానికుడిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయన సమీక్షించుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ తన తండ్రి శ్రీశైలం యాదవ్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే కుటుంబానికి ఉన్నటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఆయన్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి. ఎందుకనంటే ఇక్కడ ఎందుకు నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలవబోతున్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సింపతి అసలు పనిచేయట్లా, ఫస్ట్ థింగ్. అలాగే అక్కడ స్థానికత అనేది ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఆ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో అయితే, ఇంకా నెక్స్ట్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఇలాంటి సందర్భంలో అక్కడ మాగంటి గోపీనాథ్ గులాబీ పార్టీ నుంచి ఆయన ఒకవైపు కాంగ్రెస్ గాలి వీస్తున్నటువంటి సందర్భంలో 2023లో ఆయన విజయాన్ని సాధించారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విజయం సాధించగా 2 సార్లు గులాబీ పార్టీ నుంచి. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆయన సతీమణి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని సునీత ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇది. అందులోనూ గులాబీ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి చాలా క్రూషియల్ టైం ఇది. జూబ్లీ హిల్స్ గెలుచుకొని ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రాధాన్యత ఉంది, ఒక సముచితమైనటువంటి స్థానం ఉంది అని నిరూపించుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి కేసీఆర్ ఎక్కడా కూడా ఆయన దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కానీ ఒక వ్యూహం కానీ ఆయన లేదు. మొత్తం అంతా ఈ బాధ్యతను కేటీఆర్కి అప్పగించారు. కేటీఆర్కి అప్పగించినటువంటి సందర్భంలో ఇక్కడ బిగ్ మైనస్ ఏంటంటే, ఇటీవల గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత, ఆమె ప్రభావం కూడా గులాబీ పార్టీపై ఎక్కువగా కనిపించబోతుంది. అలాగే గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన చాలా దగ్గర బంధువు నవీన్ యాదవ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తెనే నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు. ఇక్కడ అది ముఖ్యమైనటువంటి అంశం. అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ దాదాపుగా 70% ఉంది. అలాగే మైనార్టీ కూడా. ఇక్కడ మైనార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా లేక నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తుందా అని చూస్తే గనక ఖచ్చితంగా నవీన్ యాదవ్ అనే చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి సందర్భం. నవీన్ యాదవ్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2 సార్లు ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించాల. ఈసారి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరైతే విజయం సాధిస్తారో, అంటే అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత వారికి మంత్రి పదవి ఖాయం అని చెప్పి ఒక చర్చ జరిగింది సోషల్ మీడియా వేదికగా. చర్చ కాదు, అది వాస్తవం కాబోతుంది. నవీన్ యాదవ్కి మంత్రి పదవి అనేది కూడా ఇస్తారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అత్యంత
ప్రాధాన్యత కలిగింది, అలాగే ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు 3 పార్టీల మధ్య భారతీయ జనతా పార్టీ దీపక్ రెడ్డి, ఆయన కూడా సీనియర్ నాయకుడు, సౌమ్యుడే. కానీ ఇప్పుడు తెలంగాణలో కమలం గాలి ఏమైనా ఉందా అంటే అంతంత మాత్రమే, అసలు లేనే లేదు. అందులోనూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే కూటమిలో భాగం కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తెలంగాణలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి వాస్తవానికి నందమూరి సుహాసినిని రంగంలోకి దింపుదాం అనుకున్నారు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అది. ఇటీవల తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో ఇంపార్టెంట్ మీటింగ్ సమావేశం జరిగింది. అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఈసారి మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, అందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేద్దామని. సో అంటే 3 పార్టీలు కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్పై ప్రభావం చూపిస్తుందా అంటే చాలా తక్కువనే చెప్పాలి. అది ఒక 10 to 20% బిట్వీన్ ఉంటుంది అంతే. ఎందుకనంటే నవీన్ యాదవ్ అంతా ఒక మంచి పేరు ఉంది అక్కడ, స్థానికంగా అందరినీ కలుపుకోవటం. అలాగే ఆ తండ్రి శ్రీశైలం యాదవ్ కానీ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, సొంత డబ్బులతో ఏదో ఒక కార్యక్రమం చేయటం, ఆపదలో ఉన్నాను అని ఎవరైనా వెళ్తే నేనున్నానని ఆపన్న హస్తం అందించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబం. అలాగే నవీన్ యాదవ్ సంబంధించి వెంకట్ యాదవ్ వారి సోదరుడు, అతను సినిమా రంగంతో, అలాగే నవీన్ యాదవ్ కూడా సినిమా వాళ్ళతో ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు కూడా కొన్ని సినిమాలను నిర్మించినటువంటి సందర్భం. సో అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలుగానే మారాయి నవీన్ యాదవ్కి. సో ఇలాంటి సందర్భంలో ఎలా అయినా సరే మనం ఇక్కడ గెలిచి తీరాలి అని గులాబీ పార్టీ యోచన చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా. ఒక పక్కన కాంగ్రెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్లా అయినా సరే మనం ఇక్కడ గెలిచి గ్రేటర్ ఎన్నికల్లో త్వరలోనే జరుగుతున్నాయి, ఇక్కడ మన ప్రాబల్యాన్ని కనబరచాలి అనే విధంగానే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి చాలా ట్రయాంగిల్ ఫైట్ అయినప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారు అని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.